నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. ఏపీలో ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు 20 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై అధిష్టానం ఒత్తిడి తెచ్చింది. అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలు షర్మిల ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలను ఏర్పాటు చేశారు. వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అయితే రీజనల్ కోఆర్డినేటర్తో సీఎం జగన్ సమావేశమయ్యారు. మేనిఫెస్టోతో పాటు జిల్లాల పర్యటనపై కూడా నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం మేనిఫెస్టో ప్రకటన తేదీ, జిల్లాల పర్యటన షెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని 30 వార్డు కౌన్సిలర్ మల్లికార్జున అరెస్టు చేయడంతో ఆందోళనకు దిగారు. నల్ల దుస్తులను ధరించి జేసీ నివాసం నుంచి సీబీ రోడ్డు మీదుగా పట్టణ పోలీసులు స్టేషన్ వరకు ర్యాలీ చేయాలని, ఈ న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎన్నికల కోడ్ను నూర్ బాషా దూదేకుల సంఘం ఉల్లంఘించారు. ఎమ్మెల్యే రాజమల్లు హాజరై ఆత్మీయ సమావేశానికి వచ్చిన మహిళలకు చీరలు ఇస్తామంటూ ప్రలోభపెట్టి సమావేశానికి పిలిచారంటూ ఆరోపించారు. చీరలు ఇస్తామని టోకెన్లిచ్చి చీరలు ఇవ్వలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరిలో ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వెంకటగిరి మున్సిపాలిటీ వార్డులో అధికార పార్టీ నేతల బ్యానర్లు, వాల్ పోస్టర్లు దర్శనాన్నిచ్చాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న 9వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కందాటి కళ్యాణి రాజారెడ్డి ఇంటికి తొలగించని సీఎం బ్యానర్లు పట్టించుకొని మున్సిపాలిటీ అధికారులు. బాపట్ల జిల్లా మెదర్మెట్ల మండలం కొరిసపాడు హైవేపై యుద్ధ విమానాలను ల్యాండింగ్ చేశారు. అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. హైవేపై 4 కార్గో యుద్ధ విమానం ల్యాండింగ్ చేశారు. జాతీయ రహదారులపై విమానాలు దిగేందుకు వీలుగా ప్రకాశం జిల్లాలో 2 రన్వేలు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక అక్రమ కలయిక అని అన్నారు. ప్రధానమంత్రి సభలో మైకులు పనిచేయలేదని, ఇక దేవుడు వారి పక్షాన లేడని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్కి డాన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అని భరత్ విమర్శించారు. ఇక అధిక వడ్డీలతో పేదవాళ్ల స్థలాలు లాక్కున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబాందని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ సీటు జనసేన నేత పోతిన మహేష్ కు కేటాయించాలని జనసేన కార్యకర్తలు నెహ్రూ బొమ్మ సెంటర్లో ధర్నాకు దిగారు. పశ్చిమగడ్డ పోతిన అడ్డాన్ని నినాదాలు చేశారు. ప్లకార్డులతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జన సైనికుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీకి ముందు శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు. పవన్ కేవలం తాను అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అనే పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 2014లో అనుభవజ్ఞుడు ఉంటే పరిపాలన సాగుతుందని, అప్పట్లో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారు. చంద్రబాబు పాలన చూసి విసిగెత్తి ప్రజలు వైసీపీ పట్టం కట్టారని వీరభద్రస్వామి పేర్కొన్నారు.